ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు నేను మీకోసం చదువుతాను. మీరు మీ బైబిల్లో శ్రద్ధగా గమనించండి. కక్ష చేతనైనను వృధాతిశేతం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు జీవము గల దేవుడను, మీ కుమారుని ద్వారా మమ్మల్ని సంఘంగా చేసుకున్నందుకు మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ఈరోజు అదే సంఘంగా నీ లేఖనాలను వినడానికి మేము సిద్ధపడి ఉంటుండగా దయచేసి మీ కార్యమును మా హృదయంలో జరిగించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు మేము ధ్యానిస్తుండగా, ఆత్మదేవ మీరు మమ్మల్ని నడిపించండి. అందులో మిమ్మల్ని గురించినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మేము తెలుసుకుంటూ, మీ ఉద్దేశాలను తెలుసుకుంటూ, ఆరాధన భావంతో మీ వైపు మేము సంఘంగా చూడడానికి, మీ ఉద్దేశాలకు తగినట్లుగా మేము సంఘంగా జీవించడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మనం ఇంతకు ముందు కలిసి పాటలు పాడినాం కదా. మనం కలిసి పాటలు పాడుతున్నప్పుడు ఒకరు పాట లీడ్ చేశారు. ముందు నేను పాట పాడుతున్నప్పుడు మీరు కూడా కలిసి పాట పాడారు కదా, పాడారు. తర్వాత ఇంకొకరు పాట పాడుతున్నప్పుడు మనం వాళ్ళ వెనకాల కలిసి పాట పాడాం కదా, కలిసి పాట పాడాం. ఒకరు పాటను పాడుతూ మనందరినీ పాటలు పాడడంలో నడిపిస్తున్నప్పుడు మనందరం ఏం చేయాలంటే వాళ్ళు పాడే తాళముతో, వాళ్ళ స్వరంతో మన స్వరాన్ని కూడా, మన గొంతును కూడా జోడించాలి. వాళ్ళ తాళంతో మనం తాళం కలపకపోతే, వాళ్ళ గొంతుతో మన గొంతును కలపకపోతే, ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు పాడుకుంటూ పోతే, ఎవ్వరికి నచ్చినట్లు వాళ్ళ గొంతును పెంచుకుంటూ పోతే పాట ఏమవుతుంది? చివరికి ఆగమాగం అవుతుంది కదా, గందరగోళం అవుతుంది. అవునే కదా, గందరగోళం అవుతుంది. పాటను ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ తాళంతో మన తాళం కలవాలి, వాళ్ళ స్వరంతో మన స్వరం కలవాలి. అప్పుడే పాట మధురంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది కదా, వినసొంపుగా ఉంటుంది. లేకపోతే పాట అంతా గజిబిజి అయిపోతుంది. అట్లాగే సంఘంలో ఎవరైనా సరే, సంఘంలో ఏ సభ్యుడైనా సరే, ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ పోతే, నడుస్తూ పోతే సంఘము ఐక్యంగా, సంఘము ఐక్యమత్యంగా, సంఘము ఒకటిగా ఉండడం కుదురుతుందా? కుదరదు. సంఘము వినసొంపైన ఒక మధురమైన పాటగా ఉండాలంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి లక్షణాలను, మంచి గుణాన్ని కలిగి ఉండాలి. అవునా కదా, కలిగి ఉండాలి. కలిగి లేకపోతే సంఘం అంతా గజిబిజి అవుతుంది, సంఘంలో విభేదాలు మొదలవుతాయి, సంఘం అంతా దేవుని యొక్క నామాన్ని అవమానపరిచే విధంగా నడుస్తుంది. కాబట్టి సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఒక మంచి గుణాన్ని, మంచి లక్షణాన్ని, మంచి వైఖరిని అలవర్చుకోవాలి. లేకపోతే సంఘము ఐక్యమత్యంగా ఉండడం కుదరదు. ఈరోజు మనం సంఘ ఐక్యతకు విశ్వాస జీవితంలో ఉండవలసిన సుగుణాలు ఏంటో చూద్దాం. సంఘ ఐక్యతకు విశ్వాస జీవితంలో ఉండవలసిన సుగుణాలు ఏంటో చూద్దాం. బయట నుండి శ్రమలు వస్తున్నాయి, బయట నుండి హింసలు వస్తున్నాయి, బయట నుంచి పోరాటాలు వస్తున్నాయి. ఫిలిప్పీ సంఘానికి కదా, బయట నుంచి శ్రమలు, హింసలు, పోరాటాలు కలుగుతున్నప్పుడు పౌలు గారు వాళ్ళతో చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మీరు ఏక మనస్సుతో, ఏక భావంతో క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అని చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏమైంది? కేవలం బయట నుండి మాత్రమే శ్రమలు, పోరాటాలు, హింసలు కలగట్లేదు కదా. అది జరిగినప్పుడే మీరు ఇట్లా ప్రవర్తించండి నేను చెప్పలేదు.
సంఘంలో నుంచి కూడా విభేదాలు మొదలైనవి, సంఘంలో గొడవలు మొదలైనవి. ఇప్పుడు కూడా ఏమంటుండ ఆయన, ఏక మనసుతో ఏక భావంతో మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి, జీవించండి అని చెప్తాడు ఆయన. సరే విందాం. బయట నుండి శ్రమలు కలిగిన, లోపల అంటే సంఘంలో విభేదాలు మొదలైన, గొడవలు మొదలైన మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు ఏక మనస్సుతో ఏక భావంతో మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించాలి, ప్రవర్తించాలి అని చెప్తాడు. ఫిలిప్పి సంఘంలో అంతర్గతంగా సంఘం యొక్క ఐక్యతను, సంఘం యొక్క ఐకమత్యాన్ని దెబ్బతీసే ఒక సమస్య ప్రారంభమైంది. ఏంటనంటే ఒక ఇద్దరి మధ్యలో గొడవ మొదలైంది. ఆ ఇద్దరి మధ్యలో మొదలైన గొడవ సంఘం అంతా పాకిపోయింది. సంఘంలో వర్గపోరు మొదలైంది, సంఘంలో గుంపులు కట్టడం మొదలైంది, సంఘంలో అభ్యంతరాలు మొదలైనవి. ఇవన్నీ సంఘంలో జరుగుతుంటుండగా పౌలు గారు ఏమంటాడు తెలుసా? మనము సంఘంగా ఐక్యమత్యంగా ఉండడానికి మనకు వనరులు రిసోర్సెస్ ఉన్నాయి అని మొదటి 2 వచనాల్లో చెప్పాడు. అవునా కదా? 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ఏం చూస్తాం? మనకున్న వనరులు, ఐక్యమత్యానికి ఉన్న వనరుల గురించి అక్కడ అపోస్తుడైన పౌలు గారు ఈ సంఘానికి తెలియజేయడం మనం చూస్తాం. తర్వాత ఇంకేమంటాడు? మనకు వనరులు ఉన్నాయి కదా, సంఘము ఐక్యమత్యంగా ఉండడానికి రిసోర్సెస్ ఉన్నాయి కదా, కాబట్టి మీరేం చేయండి అంటాడు ఇప్పుడు ఆయన? మీరు ఏక మనస్సుతో ఏక భావంతో ఏక ప్రేమ కలిగి మీరు నడుచుకొని నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి అని వాళ్ళు ప్రోత్సహిస్తాడు. మీరు ఒకటిగా ఉండండి అని వాళ్ళు ప్రోత్సహిస్తాడు. ఈ విషయాన్ని మనం 2వ వచనంలో చూస్తాం. తర్వాత 3వ వచనంలోకి వచ్చేసరికి మనము ఐక్యతను కాపాడుకోవాలంటే, అర్థమవుతున్నాయా? ఐక్యమత్యాన్ని కాపాడుకోవాలంటే ఇదిగో మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలను మనం అభ్యాసం చేయాలి. ఆ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే, ఆ గుణాలను మనం కలిగి ఉన్నప్పుడే, ఆ వైఖరిని మనం కలిగి ఉన్నప్పుడే ఐక్యమత్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము, సంఘం యొక్క ఐక్యతను మనం కొనసాగించగలుగుతామని 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన చెప్తూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎవరికి? ఫిలిప్పి సంఘానికి. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్తుంది? క్రైస్తవ జీవితంకు ఒక నమూనాను చెప్తుంది, ప్యాటర్న్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. దాని గురించి ఈ 2వ అధ్యాయం అంతా మాట్లాడుతుంది. ఒక క్రైస్తవ జీవితం ఎటువంటి నమూనాతో జీవించాలో అదంతా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ పౌలు గారు ఏమంటాడు అనంటే, కక్ష చేతనైనను వృధాతిశేతము చేతనైనను ఏమీ చేయక, డూ నథింగ్ ఫ్రమ్ సెల్ఫిష్ అంబిషన్ ఆర్ కన్సైట్ అని అంటాడు ఆయన. తర్వాత ఏం చెప్తూ వచ్చాడు? సరే ఎట్లా చేయొద్దు అంటాడు? కక్ష చేత మీరేం చేయొద్దు. ఇంకేమంటాడు? వృధా అతిశయము చేత. వృధా అతిశయం అంటే వ్యర్థమైన కీర్తి కొరకు, వ్యర్థమైన గర్వంతో మీరు ఏం చేయొద్దు. ఎందుకంటున్నాడు ఈ మాటలు? సంఘంలో ఇద్దరి మధ్యలో మొదలైన గొడవ సంఘమంతా పాకిపోయి అది వర్గపూర్గా మొదలైంది. అవునా కదా? గుంపులు మొదలైనాయి, సంఘంలో అభ్యంతరాలు మొదలైనాయి. కాబట్టి ఏమంటాడు ఇప్పుడు? మీరు ఇట్లా చేయకుండా ఏం చేయాలంటాడు అంటే, చదువుదాం రండి. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకరు ఏం చేసుకోవాలంటాడు? తనకంటే యోగ్యుడు, గొప్పవారని, ప్రముఖులని ఎంచమని చెప్తూ వస్తాడు. రైట్, ఇక్కడ కక్ష చేతనైనను అనే మాట ఉంది కదా. కక్ష చేతన అనే మాటను గ్రీక్ లో ఎర్తియా అని వాడుతూ వచ్చారు. ఇంగ్లీష్ లో ఫ్యాక్షన్స్ అని వాడుతూ వచ్చారు, సెల్ఫ్ అంబిషన్స్ అని వాడుతూ వచ్చారు. వీటికి అర్థం ఏంటో తెలుసా? వీటికి అర్థం ఏంటంటే అధికారం కోసం ఆరాటపడడం, అధికారం కోసం దాహం కలిగి ఉండడం, అధికారం కోసం కోరికని కలిగి ఉండడం, అధికారం కోసం వాంఛను కలిగి ఉండడం అని అర్థాలు వస్తాయి. ఇది మాత్రమే కాదు, అన్నిట్లలో నా ఆలోచనలే ముందుండాలి,
అన్నిట్లలో నేనే ముందుండాలి, అందరిట్లలో నేనే ముందు కనబడాలి అనే అర్థం కూడా వస్తాయి. ఇంకా ఇంకేమొస్తుంది? ఇప్పుడు మంచిగా వింటున్నారు, అధికారం కోసం దాహం కలిగిన వాడు, అధికారం కావాలని ప్రయత్నం చేసేవాడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా నా మాటే చెల్లాలి, నా మాటే సాగాలి, ఎక్కడైనా నేనే ఉండాలి, నన్ను అడగని ఏం చేయొద్దు అనే 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 ఒక గుణంతో ప్రవర్తిస్తాడు కదా. అదే ధోరణి ఉంటుంది. ఇటున్నాడు ఎట్లా ప్రవర్తిస్తున్నట్టు? స్వార్థపూరితంగా కదా. ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఉంది. ఆ స్వార్థపూరితమైన ఆలోచనతో ప్రవర్తించడం ఇదిగో ఇది చూపిస్తుంది. ఏదనంటే ఎర్తియా అనే మాట చూపిస్తుంది. ఫ్యాక్షన్స్, సెల్ఫ్ అంబిషన్స్ అనే మాట చూపిస్తుంది. దీన్ని మొత్తంగా క్రోడీకరించి చెప్పాలంటే స్వార్థపూరితమైన ఆశలతో ప్రవర్తించడం ఎక్కడుంది? ఫిలిప్పి సంఘంలో ఉంది. స్వార్థపూరితమైన ఆశలతో, ఆశయాలతో ప్రవర్తించడం వల్లనే సంఘంలో ఏం మొదలైనాయి? ఫ్యాక్షన్స్ మొదలైనాయి కదా. వర్గపోరు మొదలైంది, అవునా కదా. విభేదాలు మొదలైనాయి. ఏం మొదలైనాయి? అభ్యంతరాలు మొదలైనాయి. ఏం మొదలైనాయి? గొడవలు మొదలైనాయి. ఇవన్నీ ఎందుకోసం మొదలైనాయి? వ్యర్థమైన కీర్తి కొరకు, వృధాతిశయం కొరకు ఇవన్నీ మొదలైనాయి. ఈ వృధాతిశయం అనే మాటకు గ్రీకులు ఏమని వాడుతూ వచ్చారంటే కెనడోక్సియా అని వాడుతూ వచ్చారు. కెనడోక్సియా అని వాడుతూ వచ్చారు. ఇంగ్లీష్ లో వాడారు ఎంటీ గ్లోరీ, వెయిన్ గ్లోరీ అని వాడుతూ వచ్చారు. వీటి అర్థం ఏంటనంటే వ్యర్థమైన కీర్తి, వ్యర్థమైన గర్వం. ఇంకేమంటాడు? ఇది మంచిగా మీకు అర్థం కావడానికి ఇట్లా చెప్తాను. పేరు ప్రఖ్యాతుల కోసం ఒక్కళ్ళని ఇంకొకళ్ళ మీద కుసుగొల్పడం. పేరు ప్రఖ్యాతుల కోసం ఈయనను ఆమె మీద కుసుగొల్పడం, ఆమెను ఇతని మీద కుసుగొల్పడం, ఇతనిని అతని మీద కుసుగొల్పడం, ఆమెను ఈమె మీద కుసుగొల్పడం. ఇది ఇటువంటి అర్థం వస్తుంది. దేనికనంటే వృధా అతిశయం. తర్వాత ఇట్లా ఒకరి మీదకి ఒకరికి ఉసుగొలిపినాక ఏం చేస్తాడు? ఉసుగొలిపిన వాడు ఏం చేస్తాడు? వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సంధి చేసే వ్యక్తిగా నిలబడి నా ఆలోచనే కరెక్ట్ అనే విధంగా ప్రవర్తిస్తాడు. చేసిందంత ఎవడు? ఒకరి మీదకి ఒకరిని ఉసుగొలిపిన వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఒక పెద్దగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నా ఆలోచనే కరెక్ట్ అనే విధంగా ఇద్దరి వ్యక్తుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అనంటే ఇదిగో అదంతా ఒక వ్యర్థమైన కీర్తి కోసం. గొడవలు పెట్టింది వీడే, విభేదాలు పుట్టించింది వీడే, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమాధానం చేసేటట్లుగా ప్రయత్నం చేసేది కూడా వీడే. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ దృష్టిలో మంచోడే, వీళ్ళ దృష్టిలో కూడా మంచోడే. ఇదిగో ఈ వ్యర్థమైన కీర్తి కోసం ప్రాకులాడడం, ఈ స్వార్థపూరితమైన ఆశయాల కోసం ప్రాకులాడడం ఎక్కడుందో తెలుసా? ఫిలిప్పి ప్రాంతంలో ఉంది, ఫిలిప్పి సంఘంలో కూడా ఉంది. ఇలా వినండి దయచేసి. ఈ ఫిలిప్పి నగరం ఉంది కదా, ఈ ఫిలిప్పి ప్రాంతం ఉంది కదా, రోమా కాలనీ అంటారు కదా దాన్ని. మీకు ఇదివరకు చెప్పాను, రోమన్ కాలనీ. ఏది? ఫిలిప్పి. అక్కడ నివసించే వాళ్ళందరూ, అక్కడ బతికే వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతల కోసం, హోదా కోసం బెంపర్లాడుతూ ఉండేవాళ్ళు, వ్యామోహంతో ఉండేవాళ్ళు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అధికార దాహం కలిగిన వాళ్ళు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హోదా కోసం కొట్లాడే వాళ్ళే. అక్కడి ప్రజలందరూ స్వార్థపూరితమైన ఆశయాల కోసం, వ్యర్థమైన పేరు ప్రఖ్యాతుల కోసం, కీర్తి కోసం పరిగెత్తేవారే. వీళ్ళందరూ దేనికి విలువనిచ్చేవాళ్ళు అని అంటే ఫిలిప్పి నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతుల కోసం విలువనిచ్చేవాళ్ళు. వాళ్ళకు సమాజంలో దొరికే హోదా కోసం విలువనిచ్చేవాళ్ళు. వీటి కోసం ఏం చేసేవాళ్ళు తెలుసా? కక్షపూరితంగా, స్వార్థపూరితంగా పోటీ పడేవారు. పోటీతత్వం ఉండేది ఎక్కువ. అన్నిట్లలో నాదే పైచై ఉండాలనే ఒక రకమైన పోటీతత్వం ఫిలిప్పి ప్రాంతంలో ఉండేది. ఆడు ముందుకెళ్తున్నాడంటే ఆమె కంటే నేను తక్కువనా? నేను ముందుకెళ్తా. ఆమె ముందుకెళ్తున్నానంటే ఆమె కంటే నేను తక్కువనా? నేను ముందుకెళ్తా అనే ఒక పోటీతత్వం ఫిలిప్పి నగరంలో ఉండేది. అయితే
అటువంటి విధానమే ఎక్కడికి వచ్చింది? సంఘంలో కూడా ప్రవేశించింది. సంఘంలోకి ప్రవేశించడం వల్ల అపోస్తుడైన పౌలు గారు అంటారు, ఏమంటాడు? ఇటువంటి వాటికి సంఘంలో స్థానం లేదు కదా. ఇటువంటి వాటికి సంఘంలో స్థానం లేదు. ఎటువంటి వాటికి? ఈ పోటీ తత్వానికి సంఘంలో స్థానం లేదు. పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడడం, ప్రాకలాడడం, ఈ వీటికి సంఘంలో స్థానం లేదు. కీర్తి కోసం పరిగెత్తడం సంఘంలో స్థానం లేదు. స్వార్థపూరితమైన ఆశయాల కోసం పరిగెత్తడం, వీటికి సంఘంలో స్థానం లేదు అని చెప్తూ అని ఏమంటాడు 3వ వచనంలో? కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను మీరు ఏమీ చేయొద్దు అంటాడు. దాని అర్థం ఏంటనంటే, ఇదిగో అట్లాంటి వాటికి ఎక్కడ స్థానం లేదంటాడు? సంఘంలో స్థానము లేదు అని అపోస్తుడైన పౌలు గారు చెప్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే, స్వార్థపూరితమైన ఆశలతో, వ్యర్థమైన గర్వంతో మీరేం చేయొద్దు. ఇవి బయట వ్యక్తులు చేసేవి, సంఘంలో ఉన్న మీరు చేయాల్సినవి కావు ఇవి మీరు చేయొద్దు, వీటిని మీరు విడిచిపెట్టండి అని పౌలు గారు వారిని ప్రోత్సహించడం మనం చూస్తాం. మరి ఏం చేయాలి? సంఘంలో ఉన్న వ్యక్తులం ఉన్నాం కదా, ఏం చేయాలి మనం? ఇతరులను అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా సంఘంలో, తోటి వారు ఉంటారు కదా సంఘంలో, ఆ తోటి వారిని మనకంటే ప్రముఖులుగా ఎంచాలి, యోగ్యులుగా, గొప్పవారిగా మనం ఎంచాలి. అట్లా ఎంచినప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇటువంటి ఆచార సంబంధమైన వాటన్నిటిని కూడా తిప్పి కొడతాం. ఎటువంటివి? లోక సంబంధమైన వాటన్ని కూడా సంఘంలోకి వచ్చినప్పుడు మనము ఒకరినొకరు గొప్పవారిగా ఎంచుకుంటున్నప్పుడు, ప్రముఖులుగా ఎంచుకుంటున్నప్పుడు, యోగ్యులుగా ఎంచుకుంటున్నప్పుడు ఆ లోక సంబంధమైన ప్రతి ఆచారాన్ని కూడా మనం తిప్పికొట్టగలుగుతాం. పౌలు గారు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వస్తాడు. గొప్పవారిగా ఎంచడం, ఈ అన్న ఆ తమ్ముణ్ణి వయసులో చిన్నవాడైన సంఘ సహవాసంలో ఎట్లా ఎంచాలి? గొప్ప వ్యక్తిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచాలి. ఒక ఎమ్మెల్యేని మనం ఎటువంటి దృష్టితో చూస్తాం? ఒక పాస్టర్ని మనం ఎటువంటి దృష్టితో చూస్తాం? ఒక అధికారిని మనం ఎటువంటి దృష్టితో చూస్తాం? వాళ్ళు ప్రముఖులు అన్నట్లుగా మనం చూస్తాం కదా. అట్లాగే దానికి మించి ప్రముఖులు ఎవరో తెలుసా? గొప్పవారు ఎవరో తెలుసా? ఇది మన తోటి సభ్యుడు, మన తోటి సభ్యురాలు. వాళ్ళని మనం అట్లా చూడాలి. అట్లా చూడాలంటే మనకేం కావాలి? ఒక లక్షణం కావాలి. ఏ లక్షణం? వినయం. మన మాటలు అర్థమవుతున్నాయా? వినయం అనే లక్షణం లేకపోతే, వినయం అనే సద్గుణం లేకపోతే, వినయం అనే సుగుణం మనకు లేకపోతే, మీకు అర్థమవుతుందా? మనం మన తోటి వారిని గొప్ప వ్యక్తులుగా ఎంచడం సాధ్యపడేది కాదు. ఇలా చెప్తాను, సంఘ ఐక్యతకు విశ్వాస జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి సుగుణం ఏంటో తెలుసా? మొట్టమొదటి మంచి గుణం ఏంటో తెలుసా? వినయం చాలా అవసరం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు 1వ అధ్యాయం 27వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీరు సువార్త విశ్వాస పక్షంగా పోరాడాలంటే మీరందరూ సంఘంలో ఒకే మనసుతో, ఒకే భావంతో, ఒకే ప్రేమలో ఉండాలని చెప్తూ వస్తాడు కదా. అదే విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్తూ వచ్చాడు. మీరు ఏక మనసుతో ఉండండి, ఏక భావంతో ఉండండి, ఏక ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ వస్తాడు. ఇదిగో ఏక మనసుతో ఉండడం, ఏక భావంతో ఉండడం, ఏక ప్రేమలో ఉండడం, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయో తెలుసా? మనమందరము మన విశ్వాసానికి కారణమైన సువార్తకు తగినట్లుగా జీవిస్తున్నామనే విషయాన్ని చూపిస్తుంది. సరే, మనం సువార్తకు తగినట్లుగా జీవించడానికి, దీన్ని సాధించడానికి, మనం ఇట్లా చేయడానికి సంఘ ఐక్యతకు మన విశ్వాస జీవితంలో ఉండాల్సినటువంటి ఒక మంచి గుణం, మంచి సుగుణం ఏంటనంటే ఏంటి? వినయం చాలా అవసరం. వినయం ఉంది కదా, ఈ వినయం క్రైస్తవ ఐక్యతకు మూలం. ఈ వినయం సంఘ ఐక్యతకు మూలం. సంఘం ఐక్యంగా లేదు అని మనం వింటున్నామనంటే ఆ సంఘంలో ఏం లేదు? వినయం అనేది లేదు.
సంఘంలో విభేదాలు మొదలైనవి అని అంటే ఒకరి మధ్యలో ఒకరికి ఏం లేదు, సత్సంబంధం లేదు, ఒకరినొకరు గొప్పవారిగా ఎంచుకోవడం అనేది లేదు. ఇది లేదనంటే ఆ వారి జీవితాల్లో ఏం కనిపించట్లేదు, వినయం కనిపించట్లేదన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? దేవుడే సర్వస్వం, దేవుడే సర్వస్వం అనే ఆలోచనలో నేను నాది అనే మన స్వయాన్ని చంపడం, నేను నాది అనే మన స్వయం కనబడకుండా పోవడమే వినయం. ఇంకో మాటలో చెప్పాలంటే గర్వం లేకుండా ఉండడం, ప్రవర్తించడమే వినయం అనే మాటను మనం గమనించాలి. ఇక్కడ ఆండ్రూ ముర్రే అనే వ్యక్తి ఇట్లా అంటాడు. ఆయన చెప్పింది మీకు అట్లే ఉన్నట్టుగా చదివి వినిపిస్తాను. దేవుడే సర్వస్వం అనే ఆలోచనలో నేను నాది అనే స్వయం కనబడకుండా పోవడమే వినయం. ఈయన మాటను మనకు అర్థం అవడానికి అర్థం చేసుకోవాలంటే గర్వం లేకుండా మాట్లాడడం, అహంకారం లేకుండా ప్రవర్తించడమే వినయం. వినయం, ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. వినయం అనే మాటను గ్రీకులో ఎలా ఉపయోగించారు? టైపోనే ప్రోసునే అని వాడుతూ వచ్చారు. టైఫెనో ప్రోసునే అనే పదాన్ని గ్రీకులో వాడుతూ వచ్చారు. దాని అర్థం ఏంటంటే నీ ఆలోచనలో కానీ, నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ ఏం కనిపించవద్దు? అహంకారం అనేది కనిపించవద్దు. మన మాటల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన ప్రవర్తనలో గర్వం అనేది కనబడొద్దు. మరి ఏం జరగాలి? ఈ వినయం ఏం చేస్తుందో తెలుసా? చాలా జాగ్రత్తగా ఈ వినయం కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఇట్లా ఆలోచిస్తాడు. అతని ఆలోచనలో గర్వం ఉండదు, అహంకారం ఉండదు. అతని మాటల్లో గర్వం ఉండదు, అహంకారం ఉండదు. అతని ప్రవర్తనలో గర్వం ఉండదు, అహంకారం ఉండదు. ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇదిగో ఈమె, ఇదిగో ఈయనే, వీళ్ళందరూ కూడా నా దేవుడు, నా ప్రభు అయిన రూపంలో, నా ప్రభు పోలికలో, నా ప్రభు స్వారూప్యంలో చేయబడిన వ్యక్తులని ప్రతి ఒక్కరిని గొప్పగా భావిస్తారు, గొప్పగా ఎంచుతారు, గొప్పగా ఆలోచిస్తారు వారి గురించి. ఇదే టైపోనో ప్రోసునే అనే పదానికి అర్థం. ఈ వినయానికి ఈ పదాన్ని వాడుతూ వచ్చారు. నిజానికి మనమందరం ఏం చేయాలో తెలుసా? నా లోపల ఎటువంటి గర్వం లేదు, ఎటువంటి అహంకారం లేదు అని మనం చాలాసార్లు అనుకోవచ్చు. అది లేదు అని మనం నోటితో చెప్పుకోవడం వల్ల కూడా అది గర్వమే. నాకు ఇది లేదని చెప్పుకుంటున్నాం కూడా అది కూడా గర్వమే. మరి మన జీవితంలో గర్వమే, అహంకారమే అనే ఆలోచన తోటి వ్యక్తులకు కనబడాలి, సంఘంలో ప్రదర్శించబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సంఘంలో ప్రతి ఒక్కరు, ఇది నేను సంఘం యొక్క సందర్భంలో మాట్లాడుతున్నా, బయట వ్యక్తులు కూడా, కానీ నేను బయట వ్యక్తుల గురించి మాట్లాడతలేను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మన దేవుని పోలికలో చేయబడ్డ వారిని మనం వాళ్ళని గొప్పగా ఎంచామనుకోండి, వాళ్ళని గొప్ప వ్యక్తులుగా భావించామనుకోండి, వాళ్ళు ప్రాముఖ్యమైన వారిగా మనం ఎంచామనుకోండి, వాళ్ళని ఏం కనిపిస్తుంది? వినయం. మన జీవితంలో వినయం ఉందన్న సంగతి వాళ్ళు చూస్తారు. మన వినయంతో వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ప్రోత్సహించబడతారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ వినయం అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతూ వచ్చాడంటే అప్పట్లో ఈ ఫిలిప్పి నగరంలో ఉన్న వాళ్ళందరూ రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు కదా. వీళ్ళందరికీ ఈ వినయం అనే మాట అలవాట్లేదు. మీకు అర్థమవుతుందా? ఈ వినయం అనే మాట అలవాట్లేదు. అసలు వినయం అంటే ఏంటో కూడా వాళ్ళకు తెలియదు. ఈ వినయం అనే లక్షణాన్ని ఒక వింతగా చూసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు. ఎవడైనా తగ్గించుకున్నాడు అనుకోండి, ఎవరైనా దీనుడుగా ఉన్నాడు అనుకోండి, దీనురాలుగా ఉన్నది అనుకోండి, వాళ్ళను చండాలంగా చూసేవాళ్ళు, వాళ్ళను నీచంగా చూసేవాళ్ళు, వాళ్ళను అసహించుకునేవాళ్ళు. ఈ వినయము
అవమానకరమైనది, ఇదొక బలహీనత అనే విధంగా అక్కడ ఉన్నటువంటి రోమీయులు, ఫిలిప్పి నగరంలో ఉన్నటువంటి రోమీయులు భావించేవాళ్ళు. ఇది ఒక చండాలమైన లక్షణంగా దీన్ని చూసేవాళ్ళు. అయితే పౌలు గారు ఏమంటారో తెలుసా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇదిగో ఈ వినయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్సు అని అంటాడు. మీకు అర్థమవుతుందా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోయామనుకోండి, అక్కడ వినయం కనిపిస్తుంది. ఆ వినయానికి అత్యుత్తమమైన ఉదాహరణ అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తారు. ఈ వినయం యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సు అని పిలుస్తాడు. ప్రియులారా, మనం ఎటువంటి సంస్కృతిలో, ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నామో తెలుసా? ఆత్మ గౌరవం అనే ఒక సంస్కృతిలో బ్రతుకుతున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ మనం చాలా ప్రయత్నాలు చేస్తాం కదా. ఆత్మ గౌరవం ఎవడన్నా మనం లేదని అనేసరికి మనకు రేషన్ మామూలుగా రాదు, వస్తుంది లేదా? మామూలు రేషన్ రాదు, ఒడుచుకొస్తుంది మనకి. అటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఆత్మ గౌరవం అంటూ వెంపర్లాడామనుకో, ఇదిగో నువ్వు ఏ ఒక్కరితో ఐక్యంగా ఉండలేవు. నేను లోకం గురించి మాట్లాడలేదు సుమా, నేను సంఘంలో వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. పొరపాటున సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిన్ను తన నోటి మాటతో బాధ పెట్టాడు అనుకోండి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఆత్మ గౌరవం ఉంది అని ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వారూప్యంలో దేవుని పోలికలో చేయబడ్డాడన్న విషయాన్ని నువ్వు మరిచి ప్రవర్తించావనుకోండి, మీ ఇద్దరి మధ్యలో ఏం దెబ్బతిన్నది? ఐక్యత దెబ్బతింటది, ఐకమత్యం దెబ్బతింటది. మీ ఇద్దరి మధ్యలో మొదలైంది ఎక్కడ తాగబోతుంది? సంఘం అంతా పోతుంది. సంఘం ఐక్యంగా ఉండడం సాధ్యపడేది అవ్వదు అక్కడ. లోకం ఏం చెప్తుంది? లోకం ఆత్మ గౌరవం అంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండో, తనను వెంబడించే వారిని మిమ్మల్ని మీరే ఉపేక్షించుకోండి అని అంటాడు కదా. మీ శిలవనెత్తుకోండి అంటున్నాడు. లోకం ఏమన్నది? దీన్ని ఆత్మ గౌరవం అన్నది. కానీ యేసు ప్రభు ఏమంటుండో, అరే నన్ను మీరు వెంబడించాలంటే, మీరు నా వెంబడి రావాలంటే మీరు మీ శిలవనెత్తుకొని రావాలి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని రావాలి, మిమ్మల్ని మీరు తిరస్కరించుకొని రావాలి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ డినైల్ చేసుకొని రావాలంటాడు కదా యేసు ప్రభు వారు. లోకం ఏం పేరు పెట్టింది దీనికి? ఆత్మ గౌరవం. యేసు ప్రభు ఏమన్నాడు? శిలవనెత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని అంటాడు. లోకమేమో ఆత్మ గౌరవం నీ హక్కు అని అంటుంది. అవునా కదా? ఆత్మ గౌరవం నీ హక్కు అని అన్న మాట అంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను నీవు తగ్గించుకో అని చెప్తుంది. ఈ మధ్యలో కొన్ని పార్టీలు ఇటువంటి సభలు పెడుతున్నాయి. ఆత్మ గౌరవం సభ, అటువంటిదే కదా ఆత్మ గౌరవపు సభ. మాదిగల మాలల ఆత్మ గౌరవపు సభ, రెడ్డి కమ్మ కాపు ఆత్మ గౌరవపు సభ, ఇంకొకడు వాళ్ళ కులం పేరు పెట్టుకుంటూ ఇదిగో వీళ్ళ ఆత్మ గౌరవపు సభ అని పెడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది నీ హక్కు అన్నట్టుగా నువ్వు చేస్తున్నావేమో కదరా. కాదురా బాబు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకోవాలని చెప్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? మనము తగ్గింపు స్వభావంతో బ్రతికేమనుకోండి, తగ్గింపుతో మనం ఉన్నామనుకోండి, చాలా జాగ్రత్తగా సంఘంలో ఐక్యమత్యం వర్ధిల్లుతుంది. అవునా లేదా? మనం తగ్గించుకోకుండా బ్రతికేమనుకోండి, సంఘంలో ఐక్యమత్యం అనేది ఉండదు. నేనెందుకు తగ్గాలి అనే భావనతో నువ్వు ఉన్నావా, ఆ పతనం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? మొదట సంఘంలో కాదు, కుటుంబంలో మొదలవుతుంది. అది మెల్లగా ఎక్కడికి వస్తుంది? సంఘంలో ప్రవేశిస్తుంది. లోకం ఏం చెప్తుంది? అరే ఆత్మ గౌరవం నీ గొప్పతనం రా అని అని లోకం చెప్తుంది కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీ గొప్పతనం, దాన్ని నువ్వు ఎట్లా విడిచిపెట్టొద్దని చెప్తాడు లోకం. బైబిల్ ఏం చెప్తుంది? అరే అది గర్వం, అది పాపం అని బైబిల్ చెప్తుంది. అవునే కదా? అది గర్వం, అది పాపం. ఆత్మ గౌరవం అనేది లోకం ఏం చెప్తుంది? ఆత్మ గౌరవం నీ జాతి యొక్క శ్రేయస్సు,
నీ జాతికి శ్రేయస్సు అయినది ఏదైనా ఉందంటే నీ ఆత్మగౌరవమే లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ జాతి శ్రేయస్సు అని లోకం చెప్తూ ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే తోటి వారిని గొప్పవారిగా ఎంచమని బైబిల్ చెప్తుంది. ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచమని బైబిల్ అంటుంది. లోకంలో ఉన్నట్లే మనం కూడా ఆత్మ గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వెంపర్లాడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా వినండి. మనం సంఘం యొక్క ఐక్యతను దెబ్బతీస్తాం. ఈ ఆత్మ గౌరవం వెనకాల ఏం దాగున్నాయో తెలుసా? ఆత్మ గౌరవం అని ఎవడైనా అన్నాడు అనుకోండి, బయట విషయాలు నేను మాట్లాడట్లేదు, అవసరం లేదు మనకి. సంఘంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనే విధంగా ఎవడైనా ప్రవర్తించడం అనుకోండి, ఎవరైనా సరే ప్రవర్తించడం అనుకోండి, దాని వెనకాల ఉంటే ఏంటో తెలుసా? స్వార్థపూరితమైన ఆశలు ఉన్నాయి. దాని వెనకాల ఏమున్నాయో తెలుసా? వ్యర్థమైన కీర్తి కోసం ప్రాకులాడే విధానం ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. పౌలు గారు ఏం చెప్పారు? కక్ష చేతనైనాను అతిశయం చేతనైనాను మీరు మీరు ఏం చేయొద్దు. ఇదిగో ఈ స్వార్థపూరితమైన ఆశయాలతో కానీ, వ్యర్థమైన కీర్తి కొరకు కానీ, వ్యర్థమైన గర్వంతో మీరేమైనా చేశారనుకోండి, అది సంఘానికి మంచిది కాదు అని చెప్తాడు. ఆత్మ గౌరవం వెనకాల ఇవి దాగుంటాయి, ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు ఒక విషయం చెప్పనా? క్రైస్తవులకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు, ఉండకూడదు. అది పాపం అని బైబిల్ చెప్తుంది. అది ఉండకూడదు. మరి ఏముండాలి? వినయం. క్రైస్తవులకు ఉండవలసింది ఏంటో తెలుసా? సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు సుమా, వినయం ఉండాలి. వినయం. ఇదిగో నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి దిగి వచ్చినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ వినయం అనే మనస్సు కలిగిన వాడు ఆయన. ఇదిగో ఆ వినయం గొప్ప ఉదాహరణ. ఆయన అంతటి వినయాన్ని చూపించాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆయన రక్తంలో కడగబడిన ప్రజలుగా ఇక్కడ అందరం కూర్చున్నా. ఈ విషయాన్ని మర్చిపోవద్దు సుమా. స్వార్థపూరితమైన ఆశయాలతో, వ్యర్థమైన పేరు ప్రఖ్యాతల కోసం మనం గర్వాంధులమై అహంకారపూరితంగా ప్రవర్తించామా, ఇదిగో పని కట్టుకొని సంఘంలో ఐక్యతను మనమే దెబ్బతీస్తున్నట్లు. సంఘం యొక్క ఐక్యతను మనం దెబ్బతీస్తున్నామనంటే వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరికి వ్యతిరేకంగా నిలబడుతున్నామో తెలుసా? మనం సజీవుడైన దేవునికి వ్యతిరేకంగా నిలవబడుతున్నాం. ఆయనకు ఎదురుగా నిలబడి పోరాడిన వాడు ఈ లోకంలో ఎవ్వడు కూడా లేడు. నేను నాది అంటూ మనం బ్రతికినన్ని రోజులు సంఘంలో ఐక్యంగా మనం ఉండగలుగుతామా? సంఘంలో మనం ఐక్యంగా ఉండలేం. సంఘంలో ఐక్యతను మనం కొనసాగించలేం. ఉదాహరణ ఇట్లా చెప్తాను. కొబ్బరి తాడు మీకు తెలుసు కదా, దాంట్లో చిన్న చిన్న నారలు కనిపిస్తాయి మీకు. ఆ ఒక్కొక్క నార విడివిడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం మన వేళ్ళతో చించేయచ్చు కదా, దాన్ని తెంపేయచ్చు. కానీ అవన్నీ జత కలిసి ఒక తాడుగా మారినప్పుడు వేళ్ళతో పని చేయగలుగుతామా? చేయలేము. మీకు అర్థమవుతుందా? సంఘంలో మనం ప్రతి ఒక్కరం ఐక్యంగా ఉన్నప్పుడు సంఘంలో ఏ దుష్టుడు ప్రవేశించినా, ఏ లోకాచారాలు ప్రవేశించినా అవి సంఘాన్ని విభజించలేవు, సంఘాన్ని విడగొట్టలేవు, అవి సంఘంలో అభ్యంతరాలు కలిగించలేవు. మరి అవి అట్లా జరగకుండా ఉండాలంటే ఏం కావాలి? ఈ ఐక్యమత్యం జరగాలంటే, ఈ ఐక్యమత్యంగా మనం ఉండాలంటే ఉండాల్సింది ఏంటో తెలుసా? వినయం అనేది చాలా అవసరం. నేడు చాలా సంఘాల్లో కుటుంబ పెత్తనాలు ఎక్కువ అయిపోయినాయి కదా. ఒక సంఘంలో ఒకటే కుటుంబం కనిపిస్తుంది, ఆ కుటుంబం పెత్తనం జలాయిస్తుంది. కొన్ని సంఘాల్లో కులాల పెత్తనాలు అయిపోయినాయి, కులాల పెత్తనాలు కూడా ఉన్నాయి. కులాన్ని బట్టి కూడా సంఘంలో పెత్తనాలు మొదలైనాయి. కొన్ని సంఘాల్లో డబ్బున్న వారి పెత్తనాలు ఎక్కువ ఉంటాయి, డబ్బున్నోడే పెత్తనం జలాయిస్తాడు సంఘంలో. కొన్ని సంఘాల్లో బాగా చదువుకున్న వారే పెత్తనం జలాయిస్తారు. బాగా చదువుకున్నోడు, నాకు చదువు బాగుంది,
నేను బాగా చదివాను అనే విధంగా పెత్తనాలు చెలాయిస్తారు. మన కులం, మన కుటుంబం, మన చదువు ఇవేవి సంఘంలో పెత్తనం జలాయించడానికి కాదు, కానీ ఇదే పెత్తనాలు జలాయిస్తున్నాయి. ఇంకొకటి కొన్ని తెగించి చెప్తాను. కొన్ని 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 చోట్లలో చర్చ్ బిల్డింగ్ కట్టుకోవడానికి, చర్చ్ హాల్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చారనుకోండి ఎవరైనా, వాడు కూడా ఏం చేస్తాడు? పెత్తనం జలాయిస్తాడు. ఈ ఈ చర్చ్ హాల్ కట్టుకోవడానికి నేను ఇచ్చిన స్థలం, నేను చూపించిన, నేను ఇస్తే కట్టుకున్నారు, నేను చూపిస్తే కట్టుకున్నారు అని అట్లా కూడా పెత్తనం జలాయించే వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. ఇంకొన్ని సంఘాల్లో ఇట్లా కూడా ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు తెలుసా? మేము సీనియర్లం ఎట్లాంటి వాళ్ళం? సీనియర్లం అని పెత్తనాలు జలాయించే వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. ఇదిగో ఇవన్నీ సంఘంలో ఉన్నాయనుకోండి, ఆ సంఘం ఐక్యంగా ఉండడం సాధ్యపడేది కాదు, సాధ్యపడదు. ఇవన్నీ సంఘంలో ఉన్నాయి అనుకోండి, సంఘము వినయముతో కొనసాగడం అనేది కుదరదు. ఇంకొక ఇలా చెప్తాను. కొన్ని 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 సార్లు కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు, కొన్ని సంఘాల్లో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. మాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తలేడు పాస్టర్ గారు. గాడు అనేది ముందే ఉంటుంది, గాడు అనేది తర్వాత వస్తుంది. ఇంటి పక్కకైనా, గోడ చాటికైనాక, ఇంటికైనాక గాడు అనేది వస్తుంది. ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఇస్తలేడు, వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఇస్తలేడు. మేము చదవలేమా, మాకు తెలియదా, మేము నేర్చుకుంటలేమా అని మొత్తం మాట్లాడతారు. ఇంకా అరే మా మాటకు కనీసం గౌరవం ఇవ్వడరా, మా మాట చెల్లదు ఆడు చెప్తే. మా మాట చెల్లట్లేదని కూడా కొంతమంది ఉంటారా లేదా? ప్రార్థనలు ఇవ్వట్లేదని, వాక్యం ఇవ్వట్లేదని, మరేది ఇవ్వట్లేదని, మా మాట చెల్లట్లేదని. ఇంకొంతమంది ఉంటారు, ఇట్లుంటారు, మమ్మల్ని పరిచారకులుగా నియమించలేదు, మమ్మల్ని పరిచారకులుగా నియమించలేదని సనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఎట్లాంటి వ్యక్తులు అంటే, అరే ఆయన ఏం చేసినా కూడా మాకు చెప్పకుండా చేస్తాడు, ఆయన ఏం చేసినా కూడా మా ప్రమేయం లేకుండా చేస్తాడు, మమ్మల్ని అడగకుండా చేస్తాడు, మొత్తం ఆయనకు నచ్చినట్టే చేస్తాడు అనుకునే వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు. మీకు ఈ విషయం చెప్పనా? ఇటువంటివన్నీ కూడా గర్వం, అహంకారం నుండి పుట్టినవి. నా మాట్లాడుతున్నాయి. ఇటువంటివి మనకు మొదలైనవి అనుకోండి, మన లోపల ఇవి ఎక్కడి నుంచి పుట్టినవి? గర్వం, అహంకారం నుంచి పుట్టినవి. ఇదిగో ఈ గర్వం సాతానులో మొదలైంది. సాతానులో మొదలవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? వాడు పరలోకం నుండి పాతాళంలోకి పడవేయబడ్డాడు. అది దేవుడు అసహించుకునేది. వినయం అంటే గర్వాన్ని, అహంకారాన్ని విసర్జించడం అండి, పూర్తిగా విడిచిపెట్టడం. నిజమైన వినయంలో స్వార్థం ఉండదు, వ్యర్థమైన కీర్తి కోసం వెంపర్లాడడం ఉండదు. వినయం ఎప్పుడు దేవుని కేంద్రంగా ఉంటుంది, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు మెచ్చేటట్లుగా ఉంటుంది. అగస్టినో హిప్పో అనే వ్యక్తి ఇలా అంటాడు, మీరు నన్ను క్రైస్తవ విశ్వాసం యొక్క మొదటి సూత్రం ఏంటని అడిగితే, మొదటిది, రెండవది, మూడవది కూడా నేనేమని చెప్తానంటే వినయం అని సమాధానం ఇస్తాను అని అంటాడు. అవును, మన క్రైస్తవ విశ్వాసానికి సూత్రం ఏంటో తెలుసా? వినయం. మొదటిది కూడా వినయమే, రెండవది కూడా వినయమే, మూడవది కూడా వినయమే. వినయం లేకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదు. ఎందుకంటే ఇదిగో ఆ గొప్ప దేవుడే, ఆ సర్వశ్రేష్ఠుడే, నిన్ను నన్ను సృష్టించిన వాడే వినయముతో మన కొరకు ఈ లోకంలోకి దిగొచ్చాడు. ఆయన పిల్లలమైన మనం ఇంకెంత అద్భుతంగా ఉండాలి. వినయం ఎప్పుడు తక్కువలని గొప్పలుగా ఇస్తుంది, వాళ్ళ క్షేమాన్ని కోరుతుంది, వాళ్ళతో కలిసి దేవుని యొక్క పనిలో ప్రయాసపడుతుంది. ఈ ఆ గొప్ప దేవుడే అనంతమైన మహిమను విడిచి మన కొరకు సేవకుడు అయ్యాడు, సిలువలో మన కొరకు మరణించాడు. అంతటి వినయం కలిగిన యేసేకు చెందిన వ్యక్తులం కదా మనం అందరం. మరి అంతటి వినయం కలిగిన యేసేకు చెందిన వ్యక్తులమైతే ఆయన సంఘంలో చేర్చబడిన వ్యక్తులంగా మనం ఉంటుండగా
ఆయన సంఘంలో ప్రజలుగా మనం ఉండగా ఎటువంటి స్వార్థ ఆశలతో కానీ పేరు ప్రఖ్యాతల కోసం కానీ ఆరాటపడడం అనేది ఉండకూడదు. గర్వం వంటివి కానీ అహంకారం వంటివి కానీ మన జీవితంలో తాండవించొద్దు. ఈ గర్వం, అహంకారం, స్వార్థపూరితమైన ఆశయాలు, వ్యర్థమైన కీర్తి కోసం వెంపర్లాడడం వంటివి ఉన్నాయనుకోండి, ఎప్పటికీ ఎన్నటికీ మనం ఐక్యంగా ఉండడం వీలవ్వదు. మనమందరం సంఘంగా వినయముతో ఐక్యంగా ఉండడానికి, ఐక్యమత్యంలో కొనసాగడానికి మనం ప్రయాసపడవలసిన వాళ్ళని ఉన్నాం. నన్ను ఇట్లా ప్రోత్సహించనివ్వండి. మీ మీ అనుదిన జీవితంలో మీ మీ కుటుంబంలో కానీ మీ సంఘంలో కానీ మీరు వినయంతో కూడిన జీవితాన్ని జీవించండి. మీకు ఒకవేళ గర్వంతో కూడిన ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, దయచేసి వాటిని చంపేయండి. నన్ను ఎందుకు అందరూ ప్రాముఖ్యంగా పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి ఎందుకు ఎవరు రావట్లేదు, నన్ను ఎందుకు అందరూ పిలవట్లేదు, నన్ను ఎందుకు అందరూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయట్లేదు అనే ఆలోచనలు మన లోపల వస్తూ ఉంటే దయచేసి వాటి నుంచి బయటకు రండి. నేను అన్నిట్లలో నేనే ఉండాలి, నేనే అనే విధానాన్ని దయచేసి విసర్జించండి. అది మన జీవితానికి మంచిది కాదు. ప్రభువా, మా హృదయంలో వినయాన్ని నింపి స్వార్థపూరితమైన ఆశయాల నుండి, వ్యర్థమైన కీర్తి నుండి మమ్మల్ని తప్పించండి. మా సంఘంలో ఐక్యతను కాపాడేందుకు మేము ఒకరినొకరు గౌరవించుకోవడానికి, ఒకరినొకరు మేము గొప్పగా ఎంచుకోవడానికి, ఇదిగో వినయం అనే గుణాన్ని మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి అని దయచేసి మీరు ప్రతిదినం ప్రార్థించండి. రెండవదిగా మనం చూద్దాం. ఇప్పటిదాకా మనం సంఘ ఐక్యతకు విశ్వాస జీవితంలో ఉండవలసిన సుగుణాలలో మొదటిది వినయం అని చూసాం. ఇప్పుడు రెండవది చూద్దాం. ఇదే చివరిది. రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 మీరు మీ బైబిల్లో చూడండి. మీ బైబిల్లో చూడండి. నన్ను మాత్రం కాకుండా మీ బైబిల్లో చూడండి. నేను చదువుతాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ESV బైబిల్ ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అందుకు నేను మీకోసం చదువుతాను. లెట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ నాట్ ఓన్లీ టు హిస్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అదర్స్ అన్న మాట చెప్తూ వస్తాడు. మీ గురించి మీరు మాత్రమే పట్టించుకోవడం కాదు, మీరు మీ తోటి సభ్యుల గురించి కూడా పట్టించుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఇప్పటిదాకా పౌలు గారు ఒక గుణం గురించి మాట్లాడాడు కదా. ఏంటి ఆ గుణం? వినయం. ఆ వినయం ఎక్కడ ఉండాలి? మన హృదయాంతరంగంలో ఉండాలి కదా. ఇప్పుడు ఆ హృదయాంతరంగంలో ఉండే వినయం మూలంగా ఒక ఫలం పుడుతుంది. ఏంటా ఫలం? ఆ ఫలం గురించి పౌలు గారు ఇప్పుడు మాట్లాడుతూ వస్తాడు. ఇప్పటిదాకా లోపల ఉండే గుణం గురించి మాట్లాడాడు, ఇప్పుడు చేతల్లో చూపించే గుణం గురించి మాట్లాడుతున్నాడు. లోపల ఉండే గుణం వినయం, చేతల్లో చూపించే గుణం కూడా ఒకటి ఉంది. ఆ గుణం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అందుకే మిమ్మల్ని మీ గురించి మీరే పట్టించుకోవడం కాదు, మీ గురించి మీరే చూసుకోవడం కాదు, ఇదిగో మీరు తోటి వారి గురించి కూడా చూడాలి, తోటి వారిని కూడా పట్టించుకోవాలి అనే మాట పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. మీరు మీ సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడండి అని పౌలు గారు చెప్తున్నప్పుడు మీరు మీ మీద దృష్టి పెట్టకండి. అంటే మిమ్మల్ని మీరు పట్టించుకోవద్దని చెప్పట్లే ఆయన. మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మాత్రమే చేయొద్దు అంటాడు కదా. మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మాత్రమే చేయొద్దు అంటే మరి ఏం చేయాలంటే ఉద్దేశపూర్వకంగా ఇతరులను పట్టించుకోవాలి. ఇతరులకు పోరాటాలు కలుగుతాయి, ఇతరులు శ్రమల గుండా వెళ్తారు, ఇతరులు ఇబ్బందుల గుండా వెళ్తారు, ఇతరులు మానసికంగా కృంగిపోతూ ఉంటారు, ఇతరులు అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారు, ఇతరులు రకరకాలైన సమస్యలు గుండా వెళ్తారు. ఇదిగో అటువంటి వ్యక్తులు మీ మధ్యలో ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మీరు పట్టించుకోవాలి. ఎట్లా పట్టించుకోవాలి? ఉద్దేశపూర్వకంగా, కావాలని పట్టించుకోవాలి. ఎవడో మీకు వచ్చి చెప్తే కాదు చేయాల్సింది, మీరు ఉద్దేశపూర్వకంగా పనిచేయాలని అంటాడు. అందుకే ఇక్కడ ఇలా పదం వాడుతూ వచ్చారు, స్కోపియో అని వాడుతూ చూడండి అనే దానికి స్కోపియో అని వాడుతూ వచ్చారు. దాని అర్థం ఏంటంటే ఇంటెన్షనల్ గా పనిచేయండి, ఉద్దేశపూర్వకంగా పనిచేయండి అన్న మాట చెప్తారు. ఇలా చెప్తాను, మన సంఘ ఐక్యతకు
విశ్వాస జీవితంలో ఉండవలసిన సుగుణాలలో రెండవది ఏంటంటే ఇతరుల పట్ల శ్రద్ధ. ఇతరుల పట్ల శ్రద్ధ, కన్సర్న్ ఫర్ అదర్స్. కన్సర్న్ ఫర్ అదర్స్ ఇది చాలా అవసరం. వారి అవసరాల పట్ల మనం శ్రద్ధ చూపాలి. ఎవరి అవసరాల పట్ల? బలహీనులు ఉంటారు, రోగులు ఉంటారు, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు, నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు ఉంటారు, దైవ భయం లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మనం వెలివేయడం కాదు, పక్కకు పెట్టడం కాదు. ఏం చేయాలి? వీళ్ళ పట్ల మనం శ్రద్ధ చూపించాలి. ఇతరుల పట్ల మనం శ్రద్ధ చూపుతున్న క్రమంలో మనల్ని మనం పట్టించుకోకుండా ఉండడం కాదు. మనల్ని మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటామో, మనల్ని మనం ఎంత శ్రద్ధగా ఉద్దేశపూర్వకంగా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటామో, మనం అట్లాగే సంఘంలో తోటి వ్యక్తులను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే జాగ్రత్తగా వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించాలి అనే మాట ఇక్కడ పౌలు గారు చెప్పడం మనం చూడొచ్చు. స్థానిక సంఘంలో చాలా మంది విశ్వాసులు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు, మానసికంగా ఇబ్బందులు గుండా వెళ్తున్న వాళ్ళు ఉంటారు, వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు కదా. భార్య భర్తల మధ్యలో రకరకాల సమస్యలు మొదలైతే ఆధ్యాత్మిక గందరగోళంతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా సరిగుంటారు కొంతమంది. వాళ్ళు వాళ్ళకున్న సమస్యలను బట్టి నిశ్శబ్దంగా పోరాడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళ భర్త సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళ భార్య సరిగా ఉండకపోవచ్చు, అప్పులు ఎక్కువ ఉండొచ్చు, ప్రార్థన చేయడం రాక నాకు ప్రార్థన చేయడం రావట్లేదని లోపలే భయంగా నిశ్శబ్దంగా పోరాడుతున్న వాళ్ళు ఉండొచ్చు. వాక్యం చదవడం రాక లోపల నిశ్శబ్దంగా పోరాడుతున్న వాళ్ళు ఉండొచ్చు. అవునా కదా? అనారోగ్య సమస్య వల్ల సంఘంలో బాధ్యతలు సరిగా నిర్వర్తించలేని వాళ్ళు ఉండొచ్చు. సంఘంలో రకరకాల సమస్యలు ఉంటాయి. అవునా కదా? సంఘంలో రకరకాలైన సమస్యలతో ఉన్న వాళ్ళు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమందికి చెప్పుకోలేరు. చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒక సహాయాన్ని పొందుకుంటారు వేరే వ్యక్తుల నుంచి. కానీ ఏ విషయం చెప్పుకోకుండా లోపలే మదన పడిపోయే వాళ్ళు, లోపలే కృంగిపోయే వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సహాయం రాదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనం గమనించాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు మనం భరోసాను కల్పించాలి. వాళ్ళని మనం గమనించి ప్రతి ఒక్కరం ఏం చేయాలో తెలుసా? వాళ్ళ కుటుంబంతో సమయం గడపాలి, ఆ వ్యక్తులతో సమయం గడపాలి, వాళ్ళ సమస్యలపై దృష్టి పెట్టాలి, మనం అడగాలి. వాళ్ళు చెప్పకుండా దాచిపెడుతున్నా కూడా మనం వ్యక్తిగతంగా వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళ 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 సమస్యను మనం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, సంఘంలో ఇతరుల గురించి అసలు కనీస అవగాహన ఉండదు. వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానుకలేస్తారు, పోతారు, అంతే. వీళ్ళ పనే అది. సంఘంలో ఏ ఒక్కరి గురించి సరైన అవగాహన ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే సంఘంలో అందరి పేర్లు కూడా జ్ఞాపకం ఉండవు కొంతమందికి. అయితే అసలు వీళ్ళు సంఘానికి వస్తుర్రా అనే క్వశ్చన్ మార్కులు కూడా ఉంటారు కొంతమంది. అట్లున్నారు పరిస్థితి. ఏం చేద్దాం? అంత అధ్వానంగా మనం గమనించడం మొదలు పెట్టామనుకోండి, ప్రతి ఒక్కరితో సమయాన్ని కేటాయించడం మొదలు పెట్టామనుకోండి, ప్రతి ఒక్కరితో మాట్లాడడం మొదలు పెట్టామనుకోండి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థించడం మొదలు పెట్టామనుకోండి, ప్రతి ఒక్కరి గురించి మనం ఒక జాబితాను తయారు చేసుకొని వాళ్ళ పేర్లు అందులో రాసుకొని వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి దేవుని దగ్గర గోజాడడం వంటివి చేసామనుకోండి, ఇదిగో సంఘము ఐక్యమత్యంలో ఎదుగుతుంది. సంఘము కుటుంబ వాతావరణంలో ఉంటుంది. ఒక కుటుంబం సంఘానికి దూరంగా ఉంటున్నప్పుడు, లేకపోతే ఎవరైనా సంఘానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నప్పుడు, లేదు వాళ్ళు ఇంకేదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఇటువంటి వారిని చూడాలి, మనం వాళ్ళ పరిస్థితిని కూడా గ్రహించాలి, గమనించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి,
వెళ్ళి ఏం చేయాలో తెలుసా? వాళ్ళకు మనం భరోసానివ్వడానికి, ధైర్యం ఇవ్వడానికి, మేము మీతో ఉన్నాం, మేము మీతో నిలవబడతాం అని వాళ్ళకు వాళ్ళకు అండగా నిలబడతాం అనే విషయం అర్థం కావడానికి వాళ్ళని ఇంటికి పిలవాలి. ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. మీకు విషయం చెప్పనా? మనం వెళ్ళి ఏమైందని అడగడం కంటే వాళ్ళ పరిస్థితి గమనించి, అన్న, అక్క, ఒకసారి మా ఇంటికి రండి, మీతో సమయం మేము వెచ్చించాలనుకుంటున్నాం, మీతో మాట్లాడాలనుకుంటున్నాం అని మనం పిలిచామనుకోండి, వాళ్ళతో మనం ఎక్కువ సమయం మాట్లాడడానికి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తెలుసుకోవడానికి, వాళ్ళ గురించి మరి ఎక్కువగా ప్రార్థించడానికి మనకు సమయం దొరుకుతుంది. ఈ పని మనం చేయగలగాలి. ఇది ఎప్పుడు చేస్తామో తెలుసా? ఇతరుల పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు. ఏమున్నప్పుడు? శ్రద్ధ ఉన్నప్పుడు. శ్రద్ధ లేకపోతే ఇవన్నీ మనం చేయలేం. శ్రద్ధ లేకపోతే సంఘము ఐక్యంగా ఉండడం అనేది సాధ్యం అవ్వదు. శ్రద్ధ లేదు అని అంటే మన జీవితంలో ఏం లేదు, వినయం లేదని. వినయం లేకపోతే ఒకరి పట్ల శ్రద్ధ అనేది జరగదు, శ్రద్ధ చూపించడం అనేది జరగదు. సంఘంలో చాలా మంది ఇది ఒక కుటుంబం అనే భావనలో లేరు. ఇది మా కుటుంబం, ఇది నా కుటుంబం, నా ప్రభు నా కోసం రక్తం గార్చి ఇచ్చినటువంటి కుటుంబం ఇది. ఆ కుటుంబంలో నన్ను తన రక్తంతో పవిత్రపరిచి చేర్చాడు అనే 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 ఆలోచనలో లేకపోవడం వల్ల సంఘంలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించే విషయంలో, ఒకరి పట్ల ఒకరు దృష్టి పెట్టే విషయంలో, ఒకరికొకరు సేవ చేసుకునే విషయంలో నమ్మకంగా ఉండడం లేదు. ఇలా లేకపోతే సంఘం ఒకటిగా ముందుకు సాగడం అనేది కుదురుతుందంటారా? కుదురుతుందా? అస్సలు కుదరదు. అస్సలు కుదరదు. రిచర్డ్ బాక్స్టర్ అనే ఒక ఆయన ఇట్లా అంటాడు, క్రీస్తును ప్రేమించేవాడు తన శరీరాన్ని ప్రేమించాడు, శరీరాన్ని ప్రేమించేవాడు దాని అవయవాలకు సేవ చేయాలి అంటాడు. మంచిగా చెప్తాను మీకు అర్థం కావడానికి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నామని చెప్తారో వాళ్ళందరూ సంఘాన్ని కూడా ప్రేమించాలి. దేవుని ఎంత ప్రేమిస్తున్నాం అనేది ఎక్కడ చూపించగలుగుతాం? మనం సంఘాన్ని ప్రేమించడంలో చూపిస్తాం. సంఘాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాల్ని కూడా వీళ్ళకి మనం ఏం చేయాలి? సేవ చేయాలి. దేవుని పట్ల మనకున్న ప్రేమ సంఘం పట్ల కనబడుతుంది. సంఘం పట్ల మనకున్న ప్రేమ ఎక్కడ చూపించగలుగుతాం తెలుసా? ఒక్కొక్కరికి మనం సేవ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కరిని మనం పట్టించుకుంటున్నప్పుడు ఇది సాధ్యమవుతుందండి. ఇది శ్రద్ధ చూపించడం అంటే. శ్రద్ధ చూపించకపోతే సాధ్యం అవ్వదు. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మన కాలికి దెబ్బ తగిలింది అనుకోండి. మన కాలికి దెబ్బ తగిలింది, దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? శుభ్రం చేయట్లేదు, పట్టించుకోలేదు, ఇన్ఫెక్షన్ అవుతుంది. అవునా కదా? సెప్టిక్ అవుతుంది. ఇన్ఫెక్షన్ కాస్త సెప్టిక్ గా మారుతుంది. తర్వాత ఇంకా చాలా దూరం పోయింది అనుకోండి, అక్కడ కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదే మనం పట్టించుకున్నాం అనుకోండి, మన కాలు గాయమైంది, దాన్ని శుభ్రం చేయడంలో, దానికి మందు పెట్టడంలో, దానికి కావలసిన గోళీలు వేసుకోవడంలో మనం శ్రద్ధ చూపించామనుకోండి, ఒకరోజు ఏమవుతుంది? ఆ గాయం మానుతుంది. అవునా కదా? గాయం మానుతుంది. అలాగే సంఘంలో మనం ప్రతి ఒక్కొక్కరిని పట్టించుకోవడం మొదలు పెడితే మీకు అర్థమవుతుందా? ఒకరోజు సంఘము ఎంత ఐక్యమత్యంగా, ఎంత బలంగా మారుతుందంటే, ఇదిగో మనల్ని ఎవరు ఈ సంఘంలో నుంచి వేరు చేయలేరు. ఎవడు ఈ సంఘంలో విభేదాలు, అల్లర్లు సృష్టించలేడు. అంత బలంగా సంఘం తయారవుతుంది మనం శ్రద్ధ చూపించినప్పుడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా సరిగ్గా లేడనుకుందాం కదా, అనుకుందాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు తను ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ప్రోత్సహించావు అనుకోండి, తను ఆత్మీయంగా ఒకవేళ ఎదిగితే, వినండి, తన వల్ల ఇంకా అనేక జీవితాలు కూడా లాభపడే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఒక వ్యక్తి ఆత్మీయంగా సరిగ్గా లేకపోతే అతని జీవితంలో నువ్వు శ్రద్ధ చూపించడం వల్ల
అతను ఎట్లా ఆత్మీయంగా ఎదిగాడో అతను కూడా ఇంకొకరి జీవితంలో శ్రద్ధ చూపించగలిగితే వాళ్ళు కూడా అంతే ఆత్మీయంగా ఎదుగుతారు. ఇది సంఘంలో జరుగుతున్న క్రమంలో సంఘం ఆధ్యాత్మికంగా కూడా బలంగా ఉంటుంది. శ్రద్ధ చూపించుకోవడం చాలా అవసరం. శ్రద్ధ చూపించడం మనం వేటి విషయంలో శ్రద్ధ చూపిస్తామో చెప్పనా? ముచ్చట్లకు శ్రద్ధ చూపిస్తాం. మనం గుంపులు కట్టడానికి మనం శ్రద్ధ చూపిస్తాం. వర్గాలుగా విడిపోవడానికి మనం శ్రద్ధ చూపిస్తాం. మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి శ్రద్ధ చూపిస్తాం. వాళ్ళతో సమయం కేటాయించడానికి మనం శ్రద్ధ చూపిస్తాం. పనికి మళ్ళీ వాటికి శ్రద్ధ చూపిస్తాం. సంఘము ఐక్యంగా బలపడడానికి శ్రద్ధ చూపించిన క్షణాలు మన జీవితంలో లేవు. ఫిలిప్పీ సంఘంలో వర్గపోరు మొదలవుతూ ఉంటే, విభేదాలు మొదలవుతూ ఉంటే వింటున్నారా? పౌలు గారు అంటారు, మీ సొంత కార్యం చూసుకోవడం కాదు, మీ కొరకు మీరు మీ పట్ల మీరు దృష్టి పెట్టడం మాత్రమే కాదు మీరు చేయాల్సింది. ఇదిగో మీ తోటి వారు ఉన్నారు సంఘంలో, మీ తోటి విశ్వాసులు ఉన్నారు, తోటి పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ పట్ల మీరేం చేయండి అంటాడు? దృష్టి పెట్టండి, ఉద్దేశపూర్వకంగా చేయండి, వాళ్ళని కూడా పట్టించుకోండి అని చెప్తూ వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నిస్వార్థంగా ప్రేమించి మనందరి కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. మనందరి కొరకు తను తానే కల్వరి శిలువలో యాగంగా సమర్పించుకున్నాడు. మళ్ళీ మనందరి కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఇంతటి శ్రద్ధ చూపిన యేసయ్య పిల్లలుగా మనం ఉంటూ ఉంటే, ఆయన సంఘంగా ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం మనం ఎంత చూపించాలి కదా, అది ఎంతగా ప్రతిబింబించాల్సిన వారమై ఉన్నాం. యేసయ్య మన పట్ల చూపించిన శ్రద్ధ మనకు అర్థమవుతే మనం ఇతరుల పట్ల శ్రద్ధ చూపించగలుగుతాం. ఆయన నీ పట్ల శ్రద్ధ చూపించడం అన్న విషయం అర్థం కాకపోతే నువ్వు తోటి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపించడం సాధ్యపడదు. వినయం యొక్క ఫలం ఏంటో తెలుసా? శ్రద్ధ చూపించడం, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం. మన ఐక్యతకు బంధం ఏంటో తెలుసా? ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం. ఇది చాలా అవసరం. మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. సంఘ సహవాసంలో తెలిసిన వారితో మాట్లాడకండి. ఒంటరిగా ఉండే వాళ్ళని వెతకండి. లోపల మదన పడిపోయే వారిని గమనించండి. నిరుత్సాహపడిన వారు ఉంటారు, వారిని సందర్శించండి. అలాంటి వారిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వండి. వారికి మీరున్నారన్న ధైర్యాన్ని అందించండి. శ్రమల గుండా ఇబ్బందుల గుండా వెళ్తున్న వారిని దర్శించండి. కేవలం పాస్టర్ మాత్రం చేయాల్సిన పని కాదు. కేవలం పాస్టర్ మాత్రం దర్శించడం కాదు. ఇళ్ళని ఇదిగో ఎవరైనా బలహీనంగా ఉంటే, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉంటే, శ్రమల గుండా వెళ్తూ ఉంటే, వాళ్ళ జీవితం పోరాటాలు కలుగుతూ ఉంటే, నాకు ఎవరు లేరని దుఃఖిస్తున్న వారు ఉంటే వాళ్ళని దర్శించండి. వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళ అక్కర్ల గురించి ఒక పేపర్లో రాసుకోండి. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రతిరోజు మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఒకరి భారంలో ఒకరు పంచుకోండి. ఇది క్రీస్తు నియమం. దీన్ని మనం నెరవేరుద్దాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ వారం అంతా నా సంఘంలో నేను ఎవరి పట్ల శ్రద్ధ చూపించాను అని పరీక్షించుకోండి. రోజు పరీక్షించుకోండి. ఈ వారం అంతా నేను నా సంఘంలో ఎవరి జీవితంలో ఉపయోగపడ్డాను, ఎవరి జీవితాన్ని ఉపయోగకరంగా మారాను, ఎవరితో నేను సమయం కేటాయించాను, ఎవరిని నేను ధైర్యపరిచాను, ఎవరిని నేను బలపరిచాను, ఎవరికి నేను చేయూతనిచ్చాను. ఆలోచించండి, పరీక్షించుకోండి. ఇది పరీక్షించుకోవడం మనకు చాలా అవసరం. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. క్రీస్తు కేంద్రిత సంఘం, క్రైస్ట్ సెంట్రల్ చర్చ్ is a church that shows concern for others. క్రీస్తు కేంద్రీకృత సంఘం ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే సంఘం. అది శ్రద్ధ గల సంఘం. నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలుగా మనం ఉంటే, ఆయన ఉద్దేశానికి తగినట్లుగా మనం బ్రతుకుతూ ఉంటే, ఇతరుల పట్ల కూడా మనం శ్రద్ధ చూపించిన స్థితిలో ఉంటాం. ఇప్పటి వరకు మనం 2 విషయాలు నేర్చుకున్నాం కదా. సంఘ ఐక్యతకు విశ్వాస జీవితంలో ఉండవలసిన సుగుణాలలో మొదటిది ఏంటిది? వినయం. రెండవది ఇతరుల పట్ల శ్రద్ధ. మనం చూసాం.
మిమ్మల్ని ఇట్లా మళ్ళీ ఒకసారి ప్రోత్సహించనివ్వండి. సంఘ ఐక్యతకు విశ్వాస జీవితంలో వినయం, ఇతరుల పట్ల శ్రద్ధ వంటి మంచి గుణాలు చాలా అవసరం. వాటిని వాటిని అనుదిన జీవితంలో ప్రతిరోజు మీ జీవితంలో ఎక్సర్సైజ్ చేయండి, అభ్యాసం చేయండి. వాటిని మీ జీవితం అలవర్చుకోవడానికి ప్రయత్నించండి. మనం ఒకరి పట్ల ఒకరు వినయముతో శ్రద్ధతో వ్యవహరిస్తే సంఘము ఐక్యతగా వృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది. సంఘము ఐక్యంగా ఎదగడంలో మనము సహకరించిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం మనం ఏం చేయాలో తెలుసా? ఒకరి గురించి ఒకరం ఆలోచించాలి, ఒకరి గురించి ఒకరం మనం నిలబడాలి, ఒకరికొకరు మనం సహాయం చేయడానికి అన్ని విషయాల్లో మనం అండగా నిలబడేందుకు ముందుండాలి. ఇలా చేయడం ద్వారా సంఘము ఐక్యతగా ముందుకు సాగుతుంది. ఇది సంఘం యొక్క ఐక్యత యొక్క అందమైన స్థితి అనే విషయాన్ని మీరు మర్చిపోకుండా దయచేసి. ఒకవేళ సంఘ ఐక్యతకు ఆటంకంగా మీ ఆలోచనలు కానీ, మీ ప్రవర్తనలు కానీ, మీ మాట తీరు కానీ ఉంటే దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని సహాయాన్ని కోరండి. ప్రభువా, నా సంఘం, నీవు నాకు ఇచ్చిన ఈ స్థానిక సంఘం ఐక్యమత్యంలో ఎదగడానికి, నా వంతు పాత్ర నేను పోషించడానికి, నా వంతు బాధ్యతలు నేను నెరవేర్చడానికి, నా వంతుగా నేను కష్టపడడానికి నాకు సామర్థ్యంలో దయచేయండి అంటూ ప్రార్థన చేయండి. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుతాం.